దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రభునందు పురిలేనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల మరి ఈ దినాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. కొద్దిపాటి బలహీనత అయితే ఉంది. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించేలాగా నేనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అయ్యా 2 గంటల వరకు నిలబడితే చాలు, ఆ తర్వాత మరలా బలహీనత అయినా పర్వాలేదు, వాక్యం అయితే అందించాలి బిడ్డలకి దేవుని సన్నిధిలో. ఎందుకనంటే ఆదివారం ఆరాధన క్రమంలో దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలిసి, నా కోప తెలిసి అన్ని కుటుంబం నుంచి రక్షించబడిన తర్వాత వాక్యపు వెలుగులోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, ఆదివారం వాక్యము వినకపోయినా, ఆదివారం వాక్యానికి ఆ సమయానికి అందకపోయినా సచ్చినటువంటి శవంతో సమానం అని నేను తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే చనిపోయినటువంటి శవానికి ఏ విధమైనటువంటి చలనము ఉండదు. వాక్యము ఎప్పుడైతే మనము ఆ వాక్యానికి స్పందించమో, లేదంటే వాక్యం అనేటువంటి ఆ లోతుల్లోనికి వెళ్ళమో, మనం బ్రతికున్న ఆ జీవితానికి విలువ ఉండదు అనేది నా వాడబడిక. అందుకని ఎంత బలహీనత అయినా సాధ్యమైనంత వరకు నాకు వాక్యం ఉంది అని అంటే సాధ్యమైనంత వరకు నా వాక్యాన్ని లేదా దేవుని సన్నిధిలో వాక్యం పంచుకునే విషయంలో అవాయిడ్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే అది ఏవో కలగొల్లి మాటలు కాదు, జీవము కలిగినటువంటి దేవుని వాక్కులు కనుక ఒక మనిషిని బ్రతికించేది, మనిషిని సరిచేసేది, మనిషిని మరి ఆశీర్వాదకరంగా మలిచేది దేవుని వాక్కు కనుక మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తూ మరి మీతో కొద్దిసేపు నేను నిలబడినంతసేపు వాక్యం పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 37వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 15వ వచనం నుండి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి త్వరగా. అతడు పొలములో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుతున్నావని అతను అడిగిను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను. నేను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగిను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళింది, వారు దోతోనుకు వెళుతూ రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. చాలా ఇక్కడ ఈ వాక్య భాగమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క స్టోరీ అంతా మీకు తెలిసిందే. ఎవరు ఈ వ్యక్తి, ఈ సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే, యాకోబుకి ఉన్నటువంటి బిడ్డలందరిలో దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలందరిలో యాకోబు యోసేపుని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకు అంత ఎక్కువగా ప్రేమించేవాడు అనంటే, తను ఇష్టపడినటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు కనుక ఆ కుమారుడిని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ ప్రేమను అలా చూపిస్తూ కొన్ని దినాలు అయిన తర్వాత పెద్ద కుమారులు అంటే మిగిలినటువంటి కుమారులు, లేయాకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మందను మేపుతూ ఉన్నారు. గొర్రెల మందను మేపుకుంటూ ఆ మేత దొరికినంత దూరం అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యాకోబు అన్నాడు, అయ్యా మీ అన్నలు వెళ్ళి చాలా దినాలు అవుతూ ఉంది, వారు నాకు గుర్తొస్తూ ఉన్నారు కనుక వారు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి క్షేమ సమాచారం కనుక్కొని దావీదుని ఎలాగైతే పంపించాడో అలాగే యోసేపును కూడా పంపించారట. వారు కొద్దిగా అన్నం తీసుకుని వెళ్ళి వారికి భోజనం తీసుకుని వెళ్ళు అని అంటే, యోసేపు తండ్రి మాట నేను చెయ్యను అని చెప్పకుండా మారు మాట్లాడకుండా భోజనం తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. యోసేపు వెళ్ళిన తర్వాత సర్వసాధారణంగా ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, పిల్లల్లో మాత్రమే కాదు ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి నైజం ఎలాంటి లక్షణాలు ఉంటాయనంటే, ఒకసారి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ వస్తువు ఉంటుంది తీసుకుంటారా అని చెప్పాం అనుకోండి, అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరిగేసి వచ్చేస్తాను.
చూస్తారు, చూడరని కాదు, అలాగే చూసి లేదంటే వచ్చేస్తారు. అంటే దాని గురించి శ్రద్ధ తీసుకునేటువంటి మనస్తత్వాలు ఈనాటి దినాలలో చాలా మందిలో కరువైపోతూ ఉన్నాయి. యోసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోసేపు చాలా దూరం నడిచెళ్ళాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రోను నుండి షెకెము వరకు దాదాపుగా 60 మైళ్ళ దూరం అట. హెబ్రోను నుండి షెకెము వెళ్ళడానికి ఉన్నటువంటి దూరం 60 మైళ్ళ దూరం. అంటే ఈ 60 మైళ్ళ దూరం నడుచుకొని వెళ్ళాడు. ఈనాటి కాలంలో వాహనాలు లేవు. నడుచుకొని వారి అన్నలకి, తన సహోదరులకి అన్నంటే భోజనం తీసుకొని 60 మైళ్ళ దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత అడిగారట. అక్కడ ఒక ఆయన కనపడితే, ఏమంటే ఇక్కడ మందలు కాసుకునే వారు ఎవరో ఉండాలి కదా, మీరు ఏమైనా చూసారా అంటే, ఎలా గుర్తించాడు యోసేపు మంద అంతవరకు అక్కడ ఉందని ఎలా గుర్తించగలిగారు అని అంటే, మీరు పల్లెటూరు ప్రాంతాలలో, పల్లె ప్రాంతాల్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంతగా కనిపించవు. కొన్ని పొలాల దగ్గర కొంతమంది గొర్రెలు కాపులు ఏం చేస్తారంటే 100-200 గొర్రెలు తీసుకుని వచ్చి ఆ పొలం యొక్క యజమానుడి దగ్గర అడుగుతారు, అయ్యా ఈ రాత్రికి లేదా ఈ వారము మీ గరువు అంటారు పొలాన్ని, మీ పొలంలో మా మందని మేపుకుంటాము, దాస్తామనంటే ఆ రైతు ఏమంటాడంటే, పొలం యొక్క యజమానుడు అంటాడు, మంచిదయ్యా, మీరు ఎన్ని దినాలు ఉంటారో అన్ని దినాలు మీకు భోజనం ఇస్తాను, మీకు కావలసినటువంటి ఇస్తాను, అంత మాత్రమే కాదు మీకు ఖర్చులు కూడా కొంత డబ్బులు ఇస్తాను అంటాడు. మీకు అర్థమైందో లేదో నా మాట. మంద ఎవరిది? ఎవరో మేపుకుంటానన్నారు, కానీ పొలం యజమానుడు ఏం చెప్తాడో తెలుసా, మీకు భోజనం పెడతాను, కొంచెం ఖర్చుకు డబ్బులు కూడా ఇస్తానంటాడు. ఎందుకంటే వారం రోజులు 200 గొర్రెలు ఒక పొలంలో ఉంటే వాటి ద్వారా విడుదలయ్యేటువంటి గెత్తము ఎంత విలువైనది అని అంటే, ఈ వారం రోజులు ఆ 200 గొర్రెలు విసర్జించినటువంటి ఆ గెత్తం ఏదైతే ఉందో, ఒక రైతు ఎంత ఖర్చు పెట్టినా ఆ పొలానికి అంత సత్తువు కలిగినటువంటి ఎరువు తీసుకురాలేడు. కనుక వారికి ఏం చేస్తాడంటే, అదే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఎరువు కొనుక్కొని రావాలంటే, ఎరువు అంటే బస్తాలతో అమ్మేది కాదు, గెత్తం అంటారు, దాన్ని కొనుక్కొని రావాలంటే ఒక రైతు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర గెత్తం కొనుక్కోవాలి, ఆ తర్వాత మళ్ళీ దానికి ట్రాక్టర్ పెట్టాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని రావాలి, ట్రావెలింగ్ ఖర్చు అంతా కూడా చాలా ఎక్కువ అవుతుంది. కనుక ఈ గొర్రెలు కాపరికి డబ్బులు ఇచ్చి కొద్దిగా అన్నం పెట్టి ఒక వారం రోజులు బలవంతంగా అడిగి గొర్రెలు మేపుకునే వారు కూడా ఉన్నారు. అయితే యోసేపు నడుస్తున్నప్పుడు ఆ గొర్రెలు విడుదల చేసినటువంటి ఆ గెత్తం ఏదైతే ఉందో ఆ విసర్జన చూసినప్పుడు యోసేపుకి అర్థమైంది, ఇక్కడ మా అన్నలు చాలా రోజులు ఉన్నారు, ఈ పరిసర ప్రాంత ప్రజలకు తెలుస్తుంది అని ఆ పక్కనే ఉన్న వ్యక్తిని అడిగాడట, అయ్యా మందరు మేపుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వారు ఎటు వెళ్ళారో నీకేమైనా ఐడియా ఉందా, నీకేమైనా అసలు విన్నావా అని అంటే, నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? దోతాను అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దోతానికి వెళదాము అని అనుకుంటుంటే నేను విన్నాను, కానీ మరి పెద్దగా నేను అలా పట్టించుకోలేదు అని ఇతను చెప్పాడు. చదవండి ఒకసారి ఆ మాట, మనం 16వ వచనం నుండి చదవండి ఒకసారి ఆ మాట. చదవండి సార్. వెతుకుచున్నాను, దయచేసి నాకు తెలుపమనేది. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు అలా అడిగారో, అడిగిన వెంటనే యోసేపు 60 మైళ్ళు దూరం నడుచుకొని వచ్చాను కాబట్టి ఇంక నేను ముందుకు వెళ్ళలేను, వారు దోతోనికి అంటే దోతోనికి వెళ్తానన్నారు కదా, ఇంక నేను వెళ్ళలేను అంటే, ఇక్కడ షెకెము నుంచి దోతోనుకు 10 మైళ్ళు దూరం అంట. 60 మైళ్ళు దూరం నడుచుకొని వచ్చారు కదా, ఈ 10 మైళ్ళు నేనేం వెళ్తానులే, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, ఇప్పటికే అలసిపోయాను, కాళ్ళు పీగుతున్నాయి, నేను వెళ్ళలేను, నేను చేతులు ఎత్తేస్తానని అక్కడే కూర్చొని ఆ క్యారేజీలు ఓపెన్ చేసుకొని మిగిలినంతా తినేసి మరలా తిరిగి ప్రయాణంలో వెళ్ళిపోలేదు. యోసేపు కలిగినటువంటి ఆసక్తి, ఆ పట్టుదల, లేదా యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి, లేదా అన్నదమ్ముల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కావచ్చు, లేదా తండ్రి అప్పగించినటువంటి బాధ్యత కావచ్చు, తన పనిలో నమ్మకస్తుడిగా నిలబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈనాడు చాలా మంది జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏం చేస్తామంటే, పట్టుదల అనేది ఉండదు. పట్టుదల లేకుండా మనం ఏం చేస్తామంటే, ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 3సారి వదిలేసి ఇంకొద్దంటే మనం చేయలేమంటే, మన వల్ల కాదండి, ఇంకెందుకంటే బాధలనేవి అని అంటారు.
నిరుత్సాహానికి గురైపోతూ ఉంటాము. నిరుత్సాహానికి గురైపోయి పట్టుదల వదిలేసి, అంటే భక్తులే కావచ్చు, విద్యలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా కుటుంబం కట్టుకునే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఒక వ్యక్తికి పట్టుదల అనేది చాలా అవసరము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు యోసేపులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దోతోను అనగా పట్టుదల అనేటువంటి అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పౌలు గారు అంటారు కదా, ఇక్కడ ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలంటారు? పట్టుదల కలిగి ఉండాలంట. అంటే ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండరు కొంతమంది, వాక్యములో పట్టుదల కలిగి ఉండరు, వ్యాపారంలో పట్టుదల కలిగి ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. నేను ఆంధ్ర మనల్ని కించపరచడం లేదు, జనరల్గా మనకి వెన్నతో పెట్టిన విద్య మన నైజం అలాంటిది కనుక మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తారు, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లేదా ఎంతో కొంత ఆదాయం వచ్చిందో 10 లక్షల రూపాయలు మన చేతిలో ఉంటుంది, కానీ మనం అనుకుంటాం స్టోర్ పెడదామండి అనుకుంటాం, లేదా టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నాం. టిఫిన్ సెంటర్ పెట్టిన తర్వాత ఆ టిఫిన్ సెంటర్ నడిపించడానికి ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాలి. ప్రొవిజన్స్ అనేవి కొనుక్కు రావడానికి ఒక వ్యక్తి దాని మీదే దృష్టి పెట్టి ఉంచాలి. ఆ షాపులో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం, మన ముఖ కవలికలు, వాడు ఎంత కఠినాత్ముడైనా 4 రోజులు బాకీ చేసి డబ్బులు ఇవ్వకపోయినా నవ్వుతూ మరలా 7 రోజులు అప్పు చేసింది 8 రోజులు మరలా నవ్వుతూ పట్టుకెళ్ళండి బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టుగా వాడిని పిలిచి అప్పిస్తే 9వ రోజున వాడు అంతటాన్ని చెక్కి తెచ్చుకొని డబ్బులు తీసుకొచ్చేస్తాడు. అలా కాకుండా ఇచ్చిన 2వ రోజున కాలు కై తెచ్చేస్తే 3వ రోజున టిఫిన్ సెంటర్ మూసేసుకోవాలి. ఎందుకంటే ఎవరు రారు. ఏమంటారు తెలుసా? ఆ టిఫిన్ సెంటర్కి వెళ్తే ఎంగిల్ చేత్తో కాయకుంటాడు, కనీసం ఒక్క పూట కూడా అప్పివ్వడు. ఇస్తానరా బాబు అని చిల్లర లేదంటే నమ్మట్లేదండి. అంటే ఇలా ప్రారంభించిన తర్వాత మనం ఏం చేస్తామంటే 6 రోజుల తర్వాత టిఫిన్ సెంటర్ మూసేస్తాం. ఆ తర్వాత అంటే ఏం టిఫిన్ సెంటర్ మూసేశారంటే మనం వల్ల కాదంటే మనం నడిపించలేమంటే, అంటే ప్రయత్నం అనేది చెయ్యము. ఉద్యోగ ప్రయత్నాలు ఒకసారి ప్రయత్నించాం, 2 సార్లు ప్రయత్నం చేస్తాం, 3 సార్లు ప్రయత్నం చేస్తాం, 4వసారి మరలా ప్రయత్నం చేయడానికి అదే నోటిఫికేషన్ రాగానే ఎవరైనా మన పక్కన వచ్చారే ఇలా పడింది కదా నింపు ఫుల్ఫిల్ చేయండి, ఆల్రెడీ నేను ప్రయత్నించి వదిలేశానంటాడు. అంటే ప్రయత్నం అనేది చెయ్యము. ఎందుకు ప్రయత్నం చేయమనంటే మనలో ఉన్నటువంటి నేచర్ అలాంటిది. యోసేపు అక్కడి నుంచి వెనుతిరిగిపోలేదు, కానీ పట్టుదల కలిగి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. 60 మైళ్ళ దూరం నడిచి వచ్చినటువంటి నాకు 10 మైళ్ళు పెద్ద దూరం కాదు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో ప్రార్థనా సహవాసంలో కొనసాగిన మీకు విజయం పొందుకోవడం పెద్ద కష్టం కాదు. చాలా శ్రమలు వచ్చుకున్నారు, చాలా అపజయాలు పొందారు, చాలా అవమానాలు పొందుంటారు, ఎన్నో నిందలు పడి ఉంటారు, ఎగతాలు చేయబడి ఉంటారు. అనేకులు మిమ్మల్ని చూసి వీళ్ళ ప్రార్థన చేసేది, వీళ్ళ భక్తులు, వీళ్ళ క్రైస్తవులని ఎగతాలు చేస్తుంటారు. అంటే ఇన్ని అవమానాలు పొందిన తర్వాత కూడా చాలా మంది ఏమంటారంటే, చేసి ఇంకొద్దంటే ఇంత అవమానం పొందిన తర్వాత నీకు ఎందుకంటే ప్రార్థన, ఇంత దిగజారిపోయిన తర్వాత నీకు ఎందుకంటే ప్రార్థన, ఇన్ని నిందలు పడిన తర్వాత నీకు ఎందుకంటే ప్రార్థన అని వదిలి లోకంలో కలిసిపోయేవారు ఉన్నారు. అది కాదు నిజమైనటువంటి క్రైస్తవ్యం. ప్రయత్నం చేయకుండా, పట్టుదల లేకుండా. అందుకని పౌలు అన్నారు కదా, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి భక్తి చేయండి, పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే విశ్వాస జీవితంలో కొనసాగి వెళ్ళిపోతామో మనలాగే విశ్వాస వీరులుగా జాబితాలో ఉన్నవారు బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది. అదేదో స్టోరీ లాగా చదివితే అర్థం కాదు. కానీ కొంతమంది మరి లోకంలో ఉన్నటువంటి మిషనరీల యొక్క చరిత్ర మనందరికీ సుపరిచితమైనటువంటి మిషనరీ విలియం కేరీ గారు, చాలా అంటే పాఠ్య పుస్తకాలు కూడా ఆయన పేరు లిఖించబడితే ఆయన గురించినటువంటి చరిత్ర మనం చదువుకుంటూ ఉంటాం. విలియం కేరీ గారి గురించి ఆలోచన చేస్తే ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చేటువంటి ప్రయాణంలో తన భార్య సముద్ర ప్రయాణం మీద తనతో పాటుగా ప్రయాణం చేస్తూ ఆ సముద్రం మీద వచ్చినటువంటి ఆ రియాక్షన్కి, కొంతమందికి సముద్రం పడదు, ఆ తేమ, గాలిలో తేమ మిక్స్ అయిపోయి వామిటింగ్స్ అయిపోతుంటాయి, ఆ యొక్క శరీరము ఆ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, కొంతమంది చనిపోతూ ఉంటారు. అంటే అందరికీ పడదు, పడదని కాదు, కానీ కొంతమందికి అలా ఉంటుంది. ఆ భార్య, తన భార్య విలియం కేరీ యొక్క భార్య సముద్రం మీద ప్రయాణం చేస్తూ అవన్నీ చూసిన తర్వాత మనకి ఇంత భయంకరమైనటువంటి శ్రమలు అవసరమా, అసలు మనకి ఎందుకు ఈ జీవితము, ఇంగ్లాండ్ దేశంలోని మనకి ఎక్కడో అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని చూసుకొని సేవ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇన్ని దేశాలు దాటి రావడం అవసరమా, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని రాత్రి పగల ప్రయాణం అవసరమా అని ఆలోచన చేస్తూ మానసిక రోగి అయిపోయిందట. మెంటల్గా అతను అప్సెట్ అయిపోయి
భార్య, అంటే తను ఉన్నటువంటి ఒక్కగానొక్క భార్య, తన బాధలు పంచుకున్నటువంటి భార్య భాష రాలేనటువంటి ప్రదేశానికి వెళుతూ ఉన్నాడు. భాష వచ్చినటువంటి తన కట్టుకున్న భార్య మానసిక రోగి అయిపోయి తనతో కూడా మాట్లాడలేనటువంటి దుస్థితి అయిపోయింది. తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాదు. కనీసం తన బాధలను భార్యతో షేర్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. అయినా విలియం కేరీ వెనక్కి తిరగలేదు, పట్టుదల విడిచిపెట్టలేదు. సముద్ర ప్రయాణంలో తను ప్రయాణం చేస్తూ మరి తాను భారతదేశానికి 1793 మరి వచ్చినటువంటి ఆ విలియం కేరీ గారు 1798, అంటే ఇప్పుడు 7 సంవత్సరాలలో దాదాపుగా, అంటే ఇతను చేసినటువంటి సేవ 18వ సంవత్సరం వరకు, 1793 నుండి 1800 సంవత్సరాల వరకు, అంటే 7 సంవత్సరాల్లో సేవ చేసినట్ట. సేవ చేసిన తర్వాత ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదట. 7 సంవత్సరాలు నేను సేవ చేశాను కదా, ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు అని ఏడ్చి దేవుని సన్నిధిలో అలా ఉంటూ 1798వ సంవత్సరంలో, అంటే దాదాపుగా ఆయన మరి 2 భాషలలో బైబిల్ని తర్జుమా చేశాడు. 2 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన తర్వాత తర్జుమా అవుతూ ఉంది, ప్రింటింగ్ అవుతూ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని అవన్నీ చూస్తూ ఉన్నాడు. సడన్గా తనకు కబురు వచ్చింది, అయ్యా నీ భార్య మెంటల్గా అప్సెట్ అయిపోయి రోడ్డు మీద విచ్చలుడిగా అందరికారంగా లేదంటే వస్త్రహీనరాలుగా ఏదో ఉంది అని చెప్పేసి ఎవరు కబురు వస్తే పరుగు తన భార్య దగ్గర పరిగెత్తుకొని వెళుతూ ఉన్నాడట. అక్కడ జరిగిన విషయం ఏంటంటే తనకున్నటువంటి 2 కుమారులు, ఒక కుమారుడు అక్కడ చనిపోయి ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయిన దానికి ఇంకా ఆవిడ మెంటల్గా అప్సెట్ అయిపోయి ఆ భార్య ఆ బిడ్డ దగ్గర పడి నవ్వుతుందట, పగలబడి నవ్వుతుందట. అర్థం కాక నవ్వుతూ ఉంటే విలియం కేరీకి అర్థం కాక తన బిడ్డని ఎక్కడ భూస్థాపితం చేయాలో ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు ఆనాటి కాలంలో. క్రైస్తవుడు కనుక ఎక్కడి నుంచో వచ్చావు, అసలు మీరు ఎవరు ఏంటి, ప్రాంతాన్ని దోచుకోవడానికి వచ్చారా అని తనని చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే కనీసం తన కుమారుడు డెడ్ బాడీని తనే భుజాల మీద తీసుకొని ఒక పక్క భార్య మరి వస్త్రహీనరాలుగా లేదంటే మెంటల్గా అప్సెట్ అయిపోయి అక్కడ ఉంది, దాన్ని అక్కడ వదిలిపెట్టి తన కుమారుడిని తీసుకొని ఎక్కడో తన కొనుక్కున్న స్థలంలోనే భూస్థాపితం చేసి అక్కడి నుంచి అలా ఇంటికి వచ్చేలోపు అయ్యా మీ ప్రెస్ అంతా కాలిపోతూ ఉంది, ఇప్పటి వరకు ముద్రించినటువంటి ఆ ముద్రణ యంత్రాలు కానీ ఆ బుక్స్ కానీ మొత్తం అన్నీ తగలబడిపోతున్నాయి అని అంటే భార్యని అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకొని వెళ్ళేలోపు ఒక్క లిటరేచర్ కూడా లేదట. ఇన్ని అవమానాలు పొందుకుని భారతదేశంలో నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతాను అని విలియం కేరీ ఏనాడు కూడా అనుకోలేదు. 12 సంవత్సరాలు తన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల తర్వాత తన కుమారుడు చనిపోయిన తర్వాత 12 సంవత్సరాలు, ముందు 7 సంవత్సరాలు ఒక ఆత్మ రక్షించబడలేదు. ఆ తర్వాత 12 సంవత్సరాలలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత, భారతదేశంలో వచ్చే అవమానాలు, నిందలు, అనేక పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత తన జీవితంలో వచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి విజయం ఏంటో తెలుసండి. బైబిల్ను 40 భాషలను తర్జుమా చేసేదాక. హల్లెలూయా. 40 భాషలను తర్జుమా చేసి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఇన్ని భాషలు ఉన్నప్పటికీ 40 భాషలలో బైబిల్ను ఈరోజు అనార్కలంగా మనం చదవగలుగుతున్నామంటే, ఎంత చక్కగా మనకు అర్థమయ్యే భాషలో, సౌలభ్యకరమైనటువంటి మరి సులువైనటువంటి భాషలో తర్జుమా చేసేటువంటి జ్ఞానమును దేవుడు అతనికి ఇచ్చాడంటే, ఆ రోజు తన భార్య విషయంలోనో లేదా బిడ్డల విషయంలోనో అవమానాలకు లోబడిపోయి, బలహీనతలకు లోబడిపోయి పారిపోయి ఉంటే, పట్టుదల లేకుండా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, నేను అనుకుంటాను ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడేవారు కాదేమో, వాక్యము కోసము తహతహలాడేవారమేమో. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. ఎంతోమంది వారు ప్రాణ త్యాగాలకు మరి గుర్తుగా నేను అనుకుంటాను బైబిల్ తెరిచే ప్రతిసారి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ఉండకపోతే మనకి బైబిల్ మన చేతుల్లోకి వచ్చేది కాదేమో. బైబిల్ చదవడానికి నిర్లక్ష్యం, పట్టుదల ఉండదు. 2 వచనాలు చదవగానే నీరసం వచ్చేస్తుంది. చాలా ఈ రోజుకి అయిపోయింది అనుకుంటాం. బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక వచనం, లంచ్ టైంలో ఒక వచనం, ఆ తర్వాత డిన్నర్ టైంలో ఒక వచనం చదివేసి అయిపోయింది. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ తమ్ముళ్ళకి ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగానే యేసు ప్రభువును మా అన్నయ్యనండి, ఆయన అన్నారు కదా మెలుగుకెళ్ళి ప్రార్థన చేయమని, చేశాను, మెలుగుకున్నప్పుడు ప్రార్థన చేశాను, అయిపోయింది, పరలోక రాజ్యంలో నాకు రిజర్వేషన్ కేటాయించాను అనుకుంటాం. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ విలియం కేరీ గారు మరి చేసినటువంటి పరిచర్య అంటే నేను ఎందుకు ఆయన గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, ఇక్కడ యోసేపు తన జీవితంలో అక్కడికి వెళ్ళిన తర్వాత, దోతోనికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఎక్కడో మరలా వారు ముందుకు వెళ్ళిపోయారు కదా అని శెకెము నుంచి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ దోతోనికి వెళ్ళాడు. 10 మైళ్ళే కదా,
ఇంత దూరం వచ్చాను కదా, భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి ఎందుకు వెళ్ళాలి, చనిపోతే ఇక్కడే చనిపోతానని విలియం కేరీ ఎలాగైతే పట్టుదల కలిగి ఉన్నాడో, దోతోను అనగా అర్థం ఏంటంటే పట్టుదల కలిగి నివసించడము, పట్టుదల కలిగి జీవించడము. పట్టుదల లేనటువంటి క్రైస్తవ జీవితము మరి ఎలాంటి ఫలితం ఎదుర్కొంటుందో మీకే తెలియాలి. పట్టుదల లేనటువంటి విద్యార్థులు కావచ్చు, పట్టుదల లేని వ్యాపారస్తులు కావచ్చు, పట్టుదల లేనటువంటి మరి యువకులు కావచ్చు, పట్టుదల లేకుండా పిల్లలు చూడండి 100 మీటర్స్ రన్నింగ్ పోటీలు పెడుతూ ఉంటారు. సిఎస్ఎఫ్ కానీ లేదంటే కొంతమంది ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు రన్నింగ్ పోటీలు పెడతారు. 400 అని 100 మీటర్స్ అని ఇలా పెడుతూ ఉంటారు. 6 అని 10 సెకండ్స్ కానీ పెడుతూ ఉంటారు, అంటే మినిట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ పరిగెత్తి వచ్చిన తర్వాత నేను వెళ్దామని చెప్పేసి ఇలా నిలబడ్డాను అనుకోండి, మీరు అందరూ పరిగెత్తి వచ్చాడు నేను వెళ్తానని అనుకోండి, ఐదారికి ముందుకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఎందుకని? ఏమి లేదు, సిద్ధపాటు లేదు. అంటే ఏ సమయంలో పరిగెత్తాలో పట్టుదల లేనివాడు, సోమరిగా ఉన్నవాడు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాడు. కనుక పట్టుదల కలిగినటువంటి బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒకటి పట్టుదల కలిగి జీవించడము, రెండవది మరి దోతోను అనగా హిందీలో ఏమంటారంటే దో అంటే రెండు అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఆలోచనలు. ఒకటి పట్టుదల కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో ఆలోచన చేద్దాం. యోసేపు దోతోనికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు ఏం జరిగాయి? అక్కడ దోతోనులో యోసేపుని ఏం చేశారు వాళ్ళ అన్నలు? ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టేసి చెట్టుకు వేలాడదీశారా? ఏం చేశారు? గోతులో పడేశారు. దోతోను అనగా ఒకటి పట్టుదల, రెండవది దోతోనులో గోతులు ఉన్నాయి. ఇక్కడ దానికి ఇంకొక అర్థం కూడా వస్తూ ఉంది. మరి గోతులో పడేసినటువంటి ఇక్కడ యోసేపు, అక్కడ ఒకటి గోతులు, రెండవది విందు చేసేటువంటి అంటే విందు కాలము. ఒకటి గోతు, రెండవది విందు కాలము. మీరు జాగ్రత్త గమనించండి. మొట్టమొదటిదేమో పట్టుదల విడవకుండా అక్కడ ప్రయాణించి వెళ్ళాడు. పట్టుదల విడవకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత క్రైస్తవ విశ్వాసులుగా మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, కొంతమంది పాస్టర్ గారులుగా అంటే నేను కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఆ ఫ్లోలో ఏం చెప్తానంటే, అమ్మా మీరు దేవుని మందిరానికి రండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటారు. దాని ఇన్నర్ మీనింగ్ ఎవరికి అర్థం కాదు. దేవుని సన్నిధికి రండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తారు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుని మందిరానికి వెళ్ళగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఆ లాకర్ మొత్తం ఓపెన్ చేసి మా ముందు పెట్టేస్తారు అనుకుంటారు. ఏమంటే మీకు చెప్పారు కదా చర్చకు వస్తే అన్నీ తీరిపోతాయని, మరి ఏమో లాకర్ ఓపెన్ అవ్వలేదు ఏంటండి అంటారు. లాకర్ ఓపెన్ అవ్వాలంటే దగ్గర ఏముండాలా? కీ ఉండాలి కదా. ప్రార్థన కీ ఉండదు, విశ్వాసం అనే కీ ఉండదు, సహవాసం అనే కీ ఉండదు, పట్టుదల ఉండదు, ప్రయత్నం ఉండదు, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఏది లేకుండా అన్నీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? విలియం కేరీ మనలాగే ఆలోచన చేస్తే నేను అనుకుంటాను సముద్రం మధ్యలో నుంచే వాడి ఇంటి నుంచి వచ్చిన వాడు మన రెట్ల ప్రయాణంలో టికెట్ తీసుకుని వెళ్ళిపోయేవాడేమో. మన ప్లేస్లో ఉంటుంటే పట్టుదల లేనటువంటి భక్తి, విశ్వాసం లేనటువంటి భక్తి, నిలకడ లేనటువంటి భక్తి, మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ భక్తి వల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తాను అనగా అర్థం ఏంటంటే ఒకటి పట్టుదల ఉండాలి, రెండవది గోతులు ప్రదేశము, మూడవది విందు కాలము, విందు జరిగేటువంటి స్థలము. ఇక్కడ మీరు చూడండి, యోసేపుని గోతుల గురించి మాట్లాడుకుందాం. గోతులు అనగా యోసేపు పాప మంచి ఉద్దేశంతో వెళ్ళాడు. కానీ అన్నలందరూ చూడగానే అనుకున్నారు, అరే వస్తున్నాడు, కలలుగానే వాడు వస్తున్నాడు, మనల్ని తక్కువ చేసేవాడు వస్తున్నాడు, మన గురించి చులకనిగా మాట్లాడేవాడు వస్తున్నాడు, అంటే మన గురించి అన్ని తండ్రికి చెప్పేవాడు వస్తున్నాడు అని ఇప్పుడు యోసేపు రాగానే కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేశారు? గోతులో పడేశారు. గోతులో పడేసి యోసేపుని అలా ఉంచాడు దేవుడు. నేను అంటాను, ఒకవేళ మీ వెనకత్తలు ఎవరైనా గోతులు తవ్వేవారు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకత్తలు గోతులు తవ్వేవారు ఉంటే వారిని చూసి సంతోషించండి, వారిని చూసి మీరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అంటాను, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వారి ఆపదలో పడినప్పుడు, లేదంటే మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు భలే జరిగిందిలే అని అంటే దానికి మరలా నువ్వు ఉత్తరవాదం అవుతావు. ఇక్కడ చూడండి, గోతులో పడేసినటువంటి యోసేపు యొక్క స్థాయి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఇక్కడ గోతులు తవ్వుతారు అని అంటే ఇది ఒక ఎడారి ప్రాంతము.
ఎడారి ప్రాంతంలో వర్షాలు పడేటువంటి సమయం చాలా అరుదుగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు 50 అడుగులు, 100 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులు లోతు గొయ్యలు తీసి ఉంచేస్తారు. అలా గొంతులు తీసి ఉంచినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే ఎక్కడైనా ఒక గుక్కడి నీళ్ళు అందులో నిలబడకపోతాయా అనేటువంటి ఆలోచనతో ఆనాటి కాలంలో ఉండేటువంటి అధిపతులు అలా గొంతులు తీసి ఉంచేవారు. ఆ గొయ్యి యోసేపుని పడేయడానికి ఉపయోగపడింది. నీళ్లు నిల్వ ఉంచడానికి తీసినటువంటి గొయ్య. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను అనుకుంటాను, ఒకవేళ నిన్ను దేవుని సన్నిధిలో ఎవరైనా నీ వెనకతల నీతో ఉంటూ నీ వెనకతల గోతులు తీసేవారు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. నీకు గొయ్యి తీస్తున్నారంటే జ్ఞాపకం చేసుకో, నిన్ను ఉన్నతమైన సింహాసనముల మీదకి వారి చేతులు పట్టుకొని తీసుకెళ్తున్నారని అర్థం చేసుకో. హల్లెలూయా. యోసేపుని గోతులో పడేసిన అన్నయ్యలకి తెలియదు యోసేపు ఒక రోజు వెళ్ళి సింహాసనం వెళ్ళి కూర్చుంటాడు అని. వారు అనుకుంటారు నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు, నీ కీడును కోరుకుంటూ ఉన్నారు, నీ నష్టాన్ని కోరుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకు తెలియదు ప్రతి కీడు వెనకతల దేవుడు ఆశీర్వాదములుగా చూస్తాడు. వాళ్ళు అనుకుంటారు భలే జరిగిందిలే, మనం వేసిన ప్లాన్ వల్లే ఇలాగైపోయాడు, సతకలు పడ్డాడులే, ఎలాగైపోయాడులే, అలాగైపోయాడులే, అది జరిగిందిలే, ఇది జరిగిందిలే అని. అంటే వాళ్ళకు తెలియకుండానే వారు రాజసింహాసనం దగ్గరకు దేవుని సన్నిధికి విశ్వాసం అనే ప్రార్థన జీవితంలోనికి నేను తీసుకొని వెళుతున్నారని. హల్లెలూయా. దెబ్బతిన్నోడు కుదురుకుంటాడా? కుదురుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, సింహానికి ఒక బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలి పులికి కానీ సింహానికి కానీ బుల్లెట్ తగిలి అడవులోకి వెళ్ళిపోయింది. అటవీ శాఖ మంత్రి ఆ శాఖ రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏమంటారు తెలుసా? ఈ దరిదాపుల్లో ఎవరు తిరగకూడదు. ఎందుకనంటే దెబ్బ తిని వెళ్ళినటువంటి పులి ఇక్కడ ఉంది. అది ఎవరిని కూడా ఆలోచించదు, పెంచేవాడిని కూడా చూడదు. ఇంకా దెబ్బ తిన్నది కాబట్టి నీవు ఎవరి వెనకతనైతే గొయ్యలు తీస్తున్నావో, ఎవరు నష్టాన్ని కోరుకుంటూ ఉన్నావో, ఎవరినైతే బాధ పెట్టాలనుకుంటూ ఉన్నావో వారిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు? అత్యున్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు చులకనగా చూస్తున్నాడు. ఒకరోజు సింహాసనం కూర్చుంటే చేతులు కట్టుకుని వాడి ముందు నిలబడాల్సిన సమయం వస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా? అన్నలు ఎప్పుడైనా ఆలోచించారా? యోసేపు గురించి ఆలోచించుంటారా? కాలు చేతులు కట్టి గొంతులో పడేసాం కదా, ఈ డైరెక్ట్ సింహాసనం మీద కూర్చుంటాడేమో అని ఎప్పుడైనా అసలు ఆలోచించుంటారా? ఆలోచించండి. మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఎవరి గురించి అయితే తప్పుగా ఆలోచిస్తున్నారు, ఎవరి నష్టాన్ని అయితే కోరుకుంటూ ఉన్నారో వారు దేవుని సన్నిధానంలో మరి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఒక దైవజనుడు, ఒక పెద్ద ఆయన, దైవజనుడు అనేకంటే ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నారు. పుస్తకంలో చదివినప్పుడు ఆయన కొటేషన్ చెప్పారు. ఏమనంటే, ప్రతి నింద నీకు 100గా మారిపోద్దట. ఒక్కొక్క నింద ఒక్కొక్క 100లా మారుతుందట. నాకు అనిపించింది, ఒక నింద 100గా మారితే అలాంటివి కొన్ని లక్షల నిందలు పడితే ఎన్ని 100గా మారిపోతాయి? అంటే దేవుని విషయంలో నీవు నిలబడేటువంటి ప్రతి సందర్భంలో ఎవరేమనుకున్నా, ఎవరెన్ని నిందలు మోపినా, ఎవరెన్ని విధాలుగా నిన్ను చిత్రహింసలు గురి చేసినా ఆ నిందలన్నీ కూడా 100గా మారిపోయి మెట్టిల రూపంలో యోసేపుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ రాజ్యపు ముద్ర ఉంగరాన్ని దొడుక్కొని అలా సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడట. రండి, నాకు తెలుసు మీ సంగతి, ఈరోజు ఒకరోజు వస్తారని నాకు తెలుసు అనుకోని. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా మనం ఇతరుల గురించి తప్పుగా ఆలోచన చేయకూడదు, ఇతరుల యొక్క నష్టాన్ని కోరుకోకూడదని దేవుని సేవకుడిగా మరి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. గొయ్య అనగా ఇప్పుడు మనకు మాత్రమే గొయ్యలు తవ్విన వారు ఉన్నారు అనుకోకండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది గొయ్యలు తవ్విన వారు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఆలోచన చేస్తే మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మొర్దెకై అనేటువంటి ఒక ఆయన ఉంటే, ఆయన దగ్గరకు వచ్చి పాపం ఆయన ఒక దగ్గర వాచ్మెన్గా పనిచేసుకుంటూ ఉన్నాడు. రాజ్య కోటలో పనిచేసుకుంటూ ఉంటే ఆ గేట్ కీపర్గా పనిచేస్తూ ఉంటే అతని దగ్గరికి వచ్చారట. ఎవరు? నిజానికి ఆ రాజ్యంలో ప్రధానమంత్రి అనే ఒక ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి, ఆ దేశానికి ప్రధానమంత్రి హామాన్ అనే ఒక ఆయన ఉన్నాడు. వెన్ను విరుచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్న వారందరూ బోర్లో పడుకొని సాష్టాంగ నమస్కారం పెడుతుండ్రట. అందరూ సాష్టాంగ నమస్కారాలు పెడుతూ దొర్లు దండాలు పెడుతూ ఒంగొంగి మరి ఇలాగా ఇది అతిమైన దోత లక్షణం అంటారు కదా, ఇలాంటి నమస్కారాలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నారట. కానీ ఈ మొర్దెకై మాత్రం గేటు దగ్గర ఉన్నాడు. ఆమెను వెళ్ళిపోతూ ఉంటే నమస్కారం 2 చేతులు జోడించి వదిలేసాడంతే. ఒంగోని లేదు, పడుకోను, దొరలో నమస్కారం పెట్టలేదు, నమస్కారం అన్నాడు అంతే, అయిపోయింది. ఈ నమస్కారం నాకు సంస్కారంలా లేదే. ఎవరు అనుకున్నారు? ఆమెను అనుకున్నాడట.
వీడు పెట్టిన నమస్కారం నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. ఎవరికో చెప్పారట, ఆడు సరిగ్గా నమస్కారం పెట్టలేదు, నాకు సాష్టాంగపడి నమస్కారం పెడితేనే పెట్టినట్టు, నాకు ఇంకొంగు దండాలు పెడితేనే దండం పెట్టినట్టు, కానీ ఆడలో రెండు చేతులు జోడించి దండం పెడితే దండం వెనక ఉంది, నాకు సరిగ్గా నమస్కారం పెట్టమాను అని చెప్పేసి కబురు పెట్టాడట. కబురు పెడితే మొత్తికి అన్నాడట, నేను యూదుడిని. హల్లెలూయా. నేను ఎవరిని? నేను యూదుడిని. అరే యూదుడైతే సాష్టాంగ నమస్కారం చేయవా? నువ్వు యూదుడైతే దొరికి దండం పెట్టవా? ఆమాన కదా, ప్రధానమంత్రి కదా దేశానికంటే. ఎవడికి ప్రధానమంత్రి? అర్థమవుతుందండి? ఏ దేశానికి ప్రధానమంత్రి? సర్వలోకానికి ప్రధానమంత్రి కాదు కదా. ప్రధానమంత్రి అయితే ఏ దేశానికి అక్కడికే ప్రధానమంత్రి. ఈరోజు ఉంటాడు, రేపు పుడతాడు. మనలాగా ఆయన కూడా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత పెట్టి బేట సర్దుకుని వెళ్ళిపోతాడు కదా. కనీసం పూతు కూడా పట్టుకెళ్ళడే. వాడికి నేనేదే నమస్కారం పెట్టాలి? సంస్కారం లేని నమస్కారం పెడితే పెద్ద ఇదేముంది, అర్థమేముంది అంటే? ఇప్పుడు మొదటికి అంటూ ఉన్నాడు, నేను యూదుడిని. అదే యూదుడైతే నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? ఎవడికి ఒక్కొక్క దండాలు పెట్టవలసిన అవసరం లేదు, సాష్టాంగ నమస్కారాలు పెట్టవలసిన అవసరం లేదు. నీ దేవుడికి తప్ప నువ్వు ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు. నువ్వు యథార్థత కలిగి, ప్రార్థనా జీవితాలు కలిగి, భక్తి జీవితంలో దేవునికి అనుకూలంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి దగ్గర చేతులు కట్టుకోను, లేదంటే నేను ఏదో అంటారు కదా, వారు వదిలేసిన ఎంగిలి వెతుకుల కోసం నేను పనిచేయడం లేదు. ఏమన్నాడు తెలుసా? నా ఉద్యోగానికి తగిన పని నేను చేసి. చూడండి వాక్య భాగం సార్ చదవండి. ఎస్తేరు గ్రంథము చదవండి. ఉండుట చూచినప్పుడు ఏం చేయలేదని ఆయన ఆస్తి ఏమైనా పట్టుకుపోయాడా? ఆ ఇంట్లో భాగం అడిగాడా? అమ్మ ఏం చేశాడు? ఇక్కడ 5వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 5వ అధ్యాయం 14 వచ్చిన ఎస్తేరు గ్రంథంలో, అతని భార్య అయినా ఎందుకంట ఒక నమస్కారం పెట్టలేదని. ఇప్పుడు వెనకతలు గొయ్యలు తీసేవారు ఉంటారంటే, ఇప్పుడు మొద్దుకాయకి ఏం చేస్తున్నాడు? గొయ్యేనా? దేనికోసం? సాష్టాంగ నమస్కారం చేయలేదనా? ఓంగొంగి దండాలు పెట్టలేదనా? అంటే ఇప్పుడు మొద్దుకాయ వెనకతలు గొయ్యి తీస్తున్నాడు 50 మూలలట. 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందులోని 7వ అధ్యాయం 10వ వచనం. కాగా ఆమాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్యి మీద ఏం చేశారట? ఏమన్నాడంటే, ఒక ఆయన ఎవరు తీసుకొని కూతురు వాడు పడతారట. అది బైబిల్ వాక్యం, అంటే లోకంలో సామెత అంటాం, లోకల్ సామెత కాదు, బైబిల్లో ఉంది అది. ఎవరు తీసుకొని కూతురు వాళ్ళే పడతారట. ఇప్పుడు మొర్దెకై కోసం తీశాడు గొయ్యి, 50 మూరలు గొయ్యి తీస్తే ఇప్పుడు మొర్దెకై కూతురు ఎవరిని ఉరి తీశారు? ఆ గొయ్యిలో ఆమాన్నే కప్పేశారు. దేనికోసం తెలుసండి? ఆమాన్ ఆస్తిలో భాగం అడిగాడని కాదు, ఆమాన్ ఇంటి మీద అధికారం అడిగాడని కాదు. అయ్యగారు వస్తున్నప్పుడట ఒంగోలు దండం పెట్టలేదట, సాష్టాంగ నమస్కారం చేయలేదట, ఇక్కడి నుంచి అంతవరకు దొరికిపోయి పాదాలు పట్టుకొని ముద్దాడలేదట. దానికోసం వెనకత్తలు గొయ్యి తీసేవాళ్ళు ఉన్నారు. అందుకని ఈరోజు వేళ నీ వెనకత్తలు ఎవరైనా గొయ్యిలు తీస్తున్నారు అనుకుంటే, ఏ గొయ్యి తెలుసా? కొత్తగా సినిమా రిలీజ్ అయింది, వస్తావా అంటే నా దగ్గర డబ్బులు లేవు అనకూడదు. డబ్బులు లేవంటే పనికి మళ్ళీ పనిచేయడానికి ఎవరైనా సహకరిస్తాడు. మందు తాగడానికి వస్తామంటే డబ్బులు లేవు అన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఎవరైనా షేర్ చేస్తారు. పర్లేదురా నా దగ్గర ఉంది, ఉన్నది ఇద్దరు షేర్ చేసుకుందాం, ఎంతో కొంత ఒక్కడనే తాగలేను, ఉన్న దాంట్లో ఇద్దరు శరీసగం చేసుకుందాం అంటాడు. గ్లాసు శరీసగం కాదా, హాఫ్ గ్లాస్ అయినా పర్లేదు, 4 తడుపుకొని వచ్చేద్దాం అంటారు. అది డబ్బులు లేవు, నా దగ్గర నువ్వు మళ్ళీ మన స్నేహానికి నువ్వు మచ్చ తీసుకొచ్చి వస్తాను, నాకు ఒక్కడికి అసలు ఏ రోజైనా నువ్వు లేకపోతే నేను ఏదో పని చేశానా? సినిమాకు డబ్బులు ఇస్తాడు, ఆటమైన పనులకు డబ్బులు ఇస్తాడు, దేవుడి మందిరానికి ఛార్జీకి డబ్బులు లేవు, ఛార్జీ డబ్బులు లేవు మానే, ప్రార్థన గొప్ప చేసి వెళ్తావా, ఆటోకి డబ్బులు లేకుండా సిగ్గులేదు అంటే ఇలాంటి పనులకు మాత్రం ఎవరు సహకరించరు. ఒక్కసారి పండిస్తావా, ఫ్యామిలీతో ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తానంటే బండిలో పెట్రోల్ లేదు, తాళం మా ఆవిడ ఎక్కడో పెట్టేసింది. ఈరోజు ప్రార్థన మానేస్తే నష్టం ఏందో, వర్షం వస్తుంది కదా, ఆరోగ్యం బాగాలేదు కదా, ఈ రోజుకి అయిపోయింది కదా, వదిలే.
అంటే మంచి పనులకి ఎవరు సహకరించరు. ఇప్పుడు పనికి మాలిన పనులకి ఏం చేస్తారు తెలుసా? అప్పు చేశానా, మా ఒడిదే డబ్బులు 100 రూపాయలు ఇస్తావేంటి, రేపు ఎలాగోలాగా ఇచ్చేస్తాంలే, ఎందుకంటే నాలుగంతా లాగేస్తాను అంటాడు. నేను అంటాను, కొత్త బ్రేడ్ తీసుకొచ్చి 4 ముక్కలు కోసాను నాలుగంట. మా మామను అనుకున్నాడు, మొరితికాయని ఉరి తీస్తే అందరూ భయపడి ఇంకెవ్వరు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పరు అనుకున్నారు. వాక్యానికి లోబడేవాడు ఎవరికి తల వంచిన పని లేదు. అందుకంటాడు, నేను యూదుడినయ్యా, నువ్వేం చెప్పాలో తెలుసు, ఎవరైనా నిన్ను ప్రోత్సహిస్తే నేను క్రైస్తవుడిని, క్రీస్తు స్వరక్తమిచ్చి నన్ను కొన్నాడు, నీకెందుకు తల వంచాలి, ఆయన రక్తంలో నన్ను కొన్నాడు, ఆయన నన్ను కడుక్కున్నాడయ్యా, నేను బ్రతికిన చనిపోయిన ఆయన రాజ్యానికి వారసుడు అవుతాను, కానీ నీకు సంబంధించిన వాడిని కాదు కదా, ఈ లోకం నాకు శాశ్వతం కాదు కదా, ఎంతకాలం ఈ లోకంలో ఉంటాను, ఎంతకాలం ఉంటాను, పోనీ నువ్వెంతకాలం ఉంటావు, రావా గురించి దేవుని సన్నిధికి. ధనవంతుడు 20 కాడు కదా, రే రాజులు అక్కడ వాసన చదువు కురుపులు అన్నాడు, అంతే. అక్కడ ఉన్నాడు పాపం, ఆ ఈ కురుపుల మీద కుక్కలు లాగుతూ ఉంటే ఆ కుక్కలు తగులుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక రోజు వచ్చిన తర్వాత ఇద్దరు కలుసుకునే సమయం వచ్చిందా లేదా అనుకుంటున్నారేమో, కలుసుకోమనుకుంటున్నారేమో, వస్తుంది ఆ రోజు. ఎంత ఎగిరినా కింద పడక మానదు, ఎంత ఎగిరినా కింద పడక మానదు. మీరు ఆలోచన చేయండి, గాలిపటం బాగా గాలేసినంతసేపు ఎగురుతూ ఉంటుంది, బాగా ఎగురుతూ ఉంటుంది, ఎగిరి 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 లటకమని దారం దగ్గర ఎక్కడ పడుతుంది తెలుసా? ఎక్కడ చిక్కుకుంటుంది, అడ్రస్ చోట పడుతుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక తెగజారిపోయిన వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మొర్తికాయ అనుకున్నాడు, నా అధికారం నన్ను రక్షిస్తుంది, నా అధికారము. తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, ఇదిగో ఇది చూసావా, ఆ పనికిమాలిన నాకు నమస్కారం చేయలేదని అంటే ఆవిడ సలహా ఇచ్చింది, 50 మూరలు తీసేయి పాతే అన్నది, అంతే. పాపం అనుకోండి, మొట్టమొదటి గుప్పుడు మీద గుప్పుడన్న ఆవిడ వేసి ఉంటుంది మట్టి. ఆలోచన చేయండి. ఇంకా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి చూస్తే ఆయన వెనకంతలో ఉండి చాలా చక్కటి మాస్టర్ ప్లాన్ వేశారు. యేసు ప్రభువారిని గొయ్యి తీసి యేసు ప్రభువారిని కప్పెట్టేద్దాం, యేసు ప్రభువారిని తీసుకెళ్ళి ఎలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి మరి క్రీస్తు ప్రభుల వారి గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభువారి గురించి ఎందుకు యేసు ప్రభువారి మీద అంత ఈర్ష్య వచ్చిందని అంటే, ఈ శాస్త్రులు పరిచయాలట ఎక్కడో అక్కడ ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నారట. ధర్మశాస్త్రాన్ని బోధించినంత కాలము ఎవడు కనీసం వంగి తొంగి చూడలేదు. వాళ్ళకి భయపడి వచ్చేవారట, వచ్చి చేతులు కట్టుకొని అలా వినేవారు. తప్పదు కనుక మెల్లిగా ముడుకుల్లో పోచిన ఏం చేసినా అలా ఉండి చిన్న నవ్వు అలా నవ్వేసి వెళ్ళిపోయారట. ఎందుకురా నాయన మాకు యాత్ర, శాస్త్రులు పరిచయాలు చెప్పినంత కాలము వచ్చేవారు తప్పదు కనుక. యేసు ప్రభువు వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రొట్టెలు చేపలు పంచినప్పుడు పురుషుల సంఖ్య ఎంత అండి? బైబిల్ గ్రంథంలో పురుషుల సంఖ్య ఇంచుమించుగా 5,000 మంది. ఏ చర్చిలోనైనా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందా, పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుందా? అంటే ఆ లెక్కని పురుషుల సంఖ్య 5,000 లెక్క కట్టారంటే స్త్రీల సంఖ్య లెక్క కట్టలేదనే కదా అర్థం. అంత విస్తారంగా ఉన్నారనే కదా. అంటే ఆ లెక్కని చంటి పిల్లలు యవనస్తులు ఎంతమంది ఉంటుంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనా విధానమునకు, ఆయన వాక్యమునకు లోబడిన వారు, అందులో సత్యం ఉందని గ్రహించిన వారు తండాలుగా వస్తూ ఉంటే శాస్త్రులు పరిశీలకి కడుపు రగిలిపోయేదట. తీసే గొయ్య ఎవరి కోసం? యేసయ్యను పాతేద్దాం. తీశారు గొయ్య. యేసు ప్రభువు గొయ్యి తీసేసి ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి సిలువ వేశారు, గోతులు పాతేశారు. గొయ్య ఆపగలిగిందా యేసు ప్రభువారిని? 3వ దినాన సజీవుడిగా, పునరుత్థానుడిగా, మారణపు ముళ్ళుని విరిచిన మృత్యుంజయుడిగా ఆయన సజీవుడిగా లేచి తిరిగి అందరికీ కనిపించి 40 దినాలు హాయ్ ఎలా ఉన్నారు ఆయన 40 దినాలు పరామర్శించి ఆరోహణం అయిపోయాడట. ఈరోజు నేను అంటాను, నీ వెనకతని ఎవడు గొయ్యి తీసినా, నీ వెనకత నిన్ను ఎవడో పడగొట్టాలని చూసినా, నిన్నెవరు దిగజార్చాలని చూసినా, నీ గురించి ఏం మాట్లాడుకున్నా విని చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, వేదన చెందవలసిన అవసరం లేదు. ఏం చేయాలి తెలుసా? అవసరం అనుకుంటే వారి కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు వారిని ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టేస్తాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభువు వారి గురించి ఆలోచన చేస్తే చరిత్రకారులు అంటారు, ఆ దినము ఇంచుమించుగా 25 నుంచి 30,000 మంది పైచీలకు వచ్చారట. చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రార్థనకి 5,000 మంది పురుషులు మాత్రమే లెక్క కట్టారు, కానీ చరిత్రకారులు అలా తెలియజేస్తూ ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారి మీద అసూయ వచ్చేసిందట. అసూయ ఎతని దగ్గరికి అతనికి ఎందుకు ఎంతమంది ఆలోచించేస్తారా, ఎందుకు ఎంతమందికి ఫాలో అయిపోతారు, ఎందుకు అబ్బబ్బబ్బ యేసు ప్రభు ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాదు. మనం చేసే దాంట్లో నీతుంటే
మనం చేసే దాంట్లో యథార్థత ఉంటే, మనం చేసే భక్తిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఏది లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? మబ్బో తిప్పో తేవాలి. మబ్బో తిప్పో కాదు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి దేవునికి లోబడు, దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువు చేసింది అదే. ఎవరిని బలవంతం చేయలేదు, ఎవరిని ఫోర్స్ చేయలేదు, ఎవరి మీద అజమాయిషీ చేయలేదు. ఆయన చెప్పింది ఒకటే, ప్రయాసపడుచున్న ఆ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అధికమైన భారాలు మోపారు వాళ్ళ మీద. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలంటే భారాలు అధికం అవడం ద్వారా జనాల్లో భయం మొదలైంది. ఈరోజు నీ మీద ఏ భారం ఉందో నాకు తెలియదు, కానీ నా దేవుడు అంటాడు, నీ భారాన్ని తొలగించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన పాదముడి చెంతకెళ్తే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని విధాలుగా ఎన్ని నిందలైనా మీరు అనుకోండి, ఒక్కొక్క నింద ఒక్కొక్క 100 అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనుకోండి, హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, పరమగీతాలు 4:14 చదవండి. పరమగీతాలు 4:14 చూస్తే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. జటామాంసియు కుంకుమయు లవంగ పట్టియు పరిమళ తైలము, చాలండి, గోపరసమును. ఇక్కడ కొన్ని పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే చాలామంది ఏమంటారంటే, ఎందుకంటే భక్తి చేయడంలో అంత సిన్సియారిటీ అవసరం అంటారా? ప్రార్థన సహవాసం అంటే క్రైస్తవులు అంటే అంత సిన్సియర్గా ఉండాలా? ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు లేరండి. నేను చాలా సహవాసాలు చూశాను కదా. మరి వాళ్ళకంటే మనమే 10 సార్లు పుట్టామా? కుడి అడమైనా పర్వాలేదని అంటారు. కుడికాలు చెప్పు తీసి అడంకాలకి ఎందుకు వేసుకోరు? ఆ కాలు దీకాలకి కాలు దాకాలకి వేసుకొని చక్కగా నడుచుకొని వెళ్ళిపోతే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుందా? అంటే కుడి అడమైపోయినా పర్వాలేదన్నప్పుడు మరి ఎడంకాలు చెప్పు తీసి కుడికాలకి వేసుకోలేనటువంటి జీవితాలు కలిగిన మనము, అరే చెప్పులు మారిపోయి సరిగ్గా వేసుకో అంటాం కదా. మరి ఆధ్యాత్మిక జీవితం గురించి ఎందుకు అంత సిన్సియర్గా తీసుకోము? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎలాగుండాలో దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాస జీవితము ఎలా ఉండాలి అని అంటే, అగర లవంగ గోపరసము అనేటువంటి పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అగర వృక్షము, ఆ వృక్షానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తిని ఆ చెట్టు అగర వృక్షం ఏదైతే ఉందో దాన్ని ఆ బెరడ గొడ్డలతో కొట్టినప్పుడు ఒక చక్కటి సుగంధ ద్రవ్యం స్మెల్ వస్తుందట. స్మెల్ వచ్చినప్పుడు ఆ బెరడు తీసుకొని, ఆ తొక్కలు తీసుకొని వస్తూ ఉంటే, ఆ తొక్కలు పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ దారంతా కూడా ఆ స్మెల్కి మనుషులు చలించకపోతారు. ఎప్పుడు ఎంత బాగుంది స్మెల్, ఏంటి స్మెల్ అని. అగర వాసన. అది పట్టుకొని వెళ్ళి గొయ్యి తీసి భూమిలో కప్పెట్టి ఒక 2 నెలలు పోయిన తర్వాత, ఒక 2 నెలలు పోయిన తర్వాత సర్వసాధారణంగా ఏ చెట్టు బెరడైనా ఆ తొక్కలు తీసి, చెట్టు తొక్కలు తీసి ఒక 2 నెలలు 3 నెలలు భూమిలో పాతి మనం వెళ్ళి చూస్తే, మరలా 2 నెలలు పోయిన తర్వాత తీస్తే ఆ తొక్క ఏమవుద్ది? కుళ్ళిపోద్ది, భూమిలో కలిసిపోద్ది. వెట్టకి ఆ తడి తగలగానే అది ఏమవుతుందంటే కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత అదొక రకమైన నీచు కంపు వస్తుంది. కానీ అగర ఆ బెరడు మాత్రం భూమిలో 2 నెలలు 3 నెలలు కప్పి ఆ తర్వాత అది తవ్వగానే అది ఎంత చక్కటి సుగంధ ద్రవ్యం అంటే, చెట్టుని నరికిన దానికంటే, దారిన పట్టుకెళ్ళిన దానికంటే భూమిలో కప్పి తీసిన తర్వాత మరింత అంటే ఎక్కువగా, దాదాపుగా 500 నుంచి 800 మీటర్లు అంటే వెడల్పు కలిగినటువంటి విస్తారణలో ఆ స్మెల్ విస్తరిస్తుందట. అంత అద్భుతమైనటువంటి వాసన వస్తుందట. ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలుసండి. లోకమైనటువంటి చెట్టు నుంచి నరకబడ్డావు, వేరు చేయబడ్డావు, చెప్పుకున్నావు నీ నోటితో నువ్వే నేను యేసుప్రభుని అంగీకరించానంటే అని. దారంట వెళుతూ ఉంటే, అరే యేసుప్రభుని అంగీకరించినటువంటి బిడ్డలు వారి నోట మాటలు, వారి ప్రవర్తన, వారి దృష్టి, వారి నడవడిక అంతా కూడా క్రీస్తులో వారి నడవడిక కనబడుతుందనే సువాసనలు వెదజల్లాలి. బాప్తిసం తీసుకున్నావు, చనిపోయేవారు నుంచి క్రీస్తులో, లోకములో అంటే నువ్వు లోకములో చనిపోయి క్రీస్తులో బ్రతికావు కనుక, చనిపోయి బ్రతికిన తర్వాత ఎలాంటి సువాసనలు వెదజల్లాలో తెలుసా? నువ్వు ఎటు వెళ్ళినా క్రీస్తు సువాసనలే వెదజల్లాలి. అలాంటి ఆధ్యాత్మిక జీవితం ఎంతమందిలో ఉంటుంది? అలాంటి పట్టుదల ఎంతమందిలో ఉంటుంది? అలాంటి భక్తి జీవితంలో నిలబడాలని ఎంతమందిలో ఉంది? నామకార్థ క్రైస్తవ జీవితము ఒక వ్యాపారితో సమానం అండి. ఒక వ్యాపారస్తుడు ఏదో నామకార్థంగా వ్యాపారం చేస్తే ఏగం తగులుకోవడం తప్ప ఆ వ్యాపారం దేనికి పనికిరాదు.
ఆ కేజీ లడ్డూలు, కాజాలు, గారెలు ఏమో తీసుకొని అక్కడ పెట్టుకొని అలా వ్యాపారం చేసుకొని తలుపులు వేసుకొని కూర్చొని వ్యాపారం చేస్తున్నానంటే ఆ వెన్ను రోజున మురిగిపోయి కప్పు కొట్టేసి వాడు తినడానికి పనికిరావు, ఇతరులకి పనికిరావు. అర్థమవుతుందండి. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. నేను క్రైస్తవ విశ్వాసనండి. ఎంతకాలం విశ్వాసంగా చెప్పుకుంటావు? ప్రార్థన లేదు, భక్తి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు, పట్టుదల లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. దేవుని సన్నిధిలో భక్తి ఎలా చేయాలో తెలియదు ఈనాటికి చాలా మందికి. ఏమనుకుంటారండి మా గురించి అంటారు చాలామంది. అనుకోవడానికి ఏమీ లేదండి. వాక్యానుసారంగా నడిచేవాడు నిజమైన క్రైస్తవుడు, వాక్యానుసారంగా లోబడేవాడే. వాక్యానికి లోబడకపోతే నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే. ఇది దేవుని వాక్యము, దేవుని మాట. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవుడు అగర వృక్షపు బెరడులాగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తులో అలాంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. క్రీస్తుని గొయ్యి తీసి గోతులో కప్పెట్టిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన, నేనంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు అంతవరకు యెరూషలేము పరిసర ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు సువార్త చేశారు. మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి చక్రవర్తిగా మారిపడిన, సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపును గోతులో పడేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు యోసేపును గోతిగా పరిమితం అనుకున్నారు. కానీ ఐగుప్తుకి ప్రధాన చక్రవర్తిగా మారిపోయాడు, రాజు తర్వాత రాజుగా మారిపోయాడు గోతులో పడి లేచిన తర్వాత. ఆ తర్వాత ఇక్కడ మొర్దికై జీవితానికి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ గోతులో పడేద్దాం అనుకున్నాడు ఆవాను. ఆ గోతిక పరిమితము ఉరుకైగా పరిమితం అనుకున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? వారి ముగ్గురి జీవితాల్ని ఒకసారి సమతూకం వేసుకుందాం. ఈరోజు నువ్వు ఏ గోతులో పడ్డావో నాకు తెలియదు. గోతులో నుంచి ఇంకా బయటకు వచ్చావో లేదో తెలియదు. ఇంకా గోతులోనే తడులాడుతున్నావేమో, ఎవరినైనా బయటకు వెళ్ళి తీసుకొస్తారని ఆలోచన చేస్తున్నావేమో. వచ్చేద్దాం బయట. దేవుడు తను చెయ్యందించాలనుకుంటూ ఉన్నాడు. బయటకు వస్తే విజయం నీ చేతుల్లో పెడతాడు. బయటకు రాకుండా ఇంకా అక్కడే తడులాడుకుంటూ కూర్చుంటే ఇంకా నేను ఎవరైనా వస్తారని ఏదో చేస్తారంటే ఎవరు ఏది చేయరండి. విశ్వాసపు జీవితం నీ చేతుల్లోనే ఉంది, పట్టుదల నీ చేతుల్లోనే ఉంది. యోసేపు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింటే ఈరోజు తన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. మొర్దికై అయ్యా ఏదో నాకు కాంప్రమైజ్ చెప్పి సాష్టాంగ నమస్కారం పడేస్తే ఈరోజు మొర్దికై గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొక్కుబడి పరిచయం చేస్తుంటే యేసు ప్రభు గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. జ్ఞాపకం చేసుకోండి, ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎలాగుండాలో తెలుసా? మన కంటికి కనబడలేనటువంటి గొప్ప కార్యాలను సైతం దేవుడు నీ పక్కనే ఉంచాడు. మనమే గుర్తించలేకపోతున్నాం అంతే. చివరిగా ఒక వాక్య భాగం చదువుకొని ముగించుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. అందుకు రాజు చాలండి. 23వ వచనం వరకు మీరు తర్వాత చదవండి, నేను వివరించేసి ముగిస్తాను. చూడండి, 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 13 నుంచి 23 వరకు మీరు తర్వాత చదవండి, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ సిరియా దేశం నుంచి కొంతమంది సైనికులు వచ్చారు. కొంతమంది సైన్యం వచ్చి ఎలీషా రాజుని ప్రవక్తని బంధించి తీసుకెళ్లాలని వచ్చారు. వస్తే దైవజనుడైనటువంటి గెహాజీ ఉదయాన్నే లేచి బయటకు వచ్చాడు. ఉదయాన్నే లేచి బయటకు రాగానే చుట్టూ ఆ సిరియా దేశం నుంచి వచ్చినటువంటి సైన్యం ఏదైతే ఉందో దాన్ని చూడగానే గుండె ఆగిపోయింది గెహాజీకి. పరుగున ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడా, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసుకుంటున్నావా? అంటే నీకు భయం లేదా, చింత లేదా? అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా అని అంటే, గెహాజీ ఎందుకు తొందరపడితే ఏం జరుగుతుంది అంటే, నన్ను ఉడితే నేను చెప్పలేనయ్యా, ఒళ్ళొనికి పర్వాలేదు చెప్పు అంటే, అయ్యా సిరియా దేశం నుంచి బోలెడన్ని రథాలు వచ్చేసాయి అన్నాడు. బోలెడన్ని రథాలు వచ్చేసాయా? సరే అయితే ప్రభువా ఈయన కన్నులు ఒకసారి తెరువు ప్రభువా అని ప్రార్థన చేశాడు. గెహాజీ కన్నులు తెరవబడగానే సిరియా దేశపు సైన్యానికి గెహాజీకి మధ్యలో దేవుని ద్వారా పంపబడినటువంటి అగ్ని రథాలు కాపుదలగా ఉన్నాయి. హల్లెలూయా. గెహాజీ అనుకున్నాడు, అయ్యా దేవుని మీద ఆధారపడితే, పట్టుదలగా వెళ్ళి ప్రార్థన చేస్తే, విశ్వాసంలో నిలకడగా ఉంటే, దేవుని పక్షంగా నిలబడితే ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, అవును కదా అన్నాడు. సరే, ఇప్పుడు ఎలీషా వెళ్ళాడు. ఎలీషా వెళ్ళి చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ సైన్యం యొక్క కళ్ళన్నీ కూడా మూయబడును గాక అని ప్రార్థన చేయగానే వారి కళ్ళన్నీ మూతలు పడ్డాయి, మసక బారిపోయి ఉన్నాయి. అప్పుడు ఎలీషా వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగాడట, ఏమయ్యా ఎవరు కావాలి, ఎవరి గురించి వెతుకుతున్నారు, అసలు ఏంటి ఎంతమంది సైన్యాన్ని వేసుకొని వచ్చారు కదా, ఎవరి కోసం వచ్చారు అని అంటే, ఎలీషా అనేటువంటి ప్రవక్త కోసం వచ్చారు.
వచ్చాము అంటే సరే రండి నాతో వస్తే నేను మీకు అతను చూపిస్తానని ఎలీషా తన వెంబడి వాళ్ళందరినీ తీసుకొని ఇజ్రాయెల్ దేశంలో తీసుకుని వెళ్ళాడు. షోమ్రోన్లోకి తీసుకుని వెళ్ళాడు. షోమ్రోన్ సెంటర్లోకి తీసుకెళ్ళగానే, షోమ్రోను రాజధాని ఇజ్రాయెల్ దేశానికి, అక్కడ తీసుకెళ్ళగానే అప్పుడు మళ్ళీ ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభా వీళ్ళు కన్నులు తెరువు ప్రభా అనగానే కన్నులు తెరవబట్టాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేము రాజ్యము మధ్యలో ఉన్నాము, వీళ్ళు శత్రువులకి మధ్యలో, అంటే మేము వచ్చి వాళ్ళకి దొరికిపోయాము, షోమ్రోను సెంటర్ పాయింట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడలేరు. అంటే ఎంతవరకు మా కళ్ళు కనపడలేదా, మాకు కన్ను ముళ్ళు కాకుండా ఎంత లోపలికి వచ్చేసామా అనుకున్నారు. అయితే ఇజ్రాయెల్ దేశపు రాజు అన్నాడు, అయ్యా దైవజనుడా ఎలీషా, ఇప్పుడు వాళ్ళు శత్రువులు మన చేతికి చిక్కారు కనుక చంపేద్దాం, ఒక్కొక్కడు తొనకలు చేసేద్దాం అని అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? వద్దు, వాళ్ళకి చక్కటి విందు చేసి పంపించు, చక్కటి ప్రేమ విందు చేసి వాళ్ళకి చక్కటి భోజనాన్ని బట్టి వాళ్ళకి మన ప్రేమ ఏంటో చూపించి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ దేశానికి వాళ్ళు పంపిస్తే అప్పుడు మనం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. గొయ్యి తీసిన వాడి కోసము మనం తిరిగి గొయ్యి తీయవలసిన అవసరం లేదు. మనల్ని కించుపరచాలని, మనల్ని అవమానపరచాలని, మనల్ని ఇంకేదో చేయాలని ఆలోచించిన వాడికి మనం తిరిగి ఏమి చేయవలసిన అవసరం లేదు. ప్రేమతో ఒక చిరునవ్వు నవ్వడం చాలు, అక్కడే చచ్చిపోతారు. తెలుసండి, సామెతలు ఏమనుందంటే చదవసరం లేదుగా నేను అంటాడు, మన పగవానికి మనం పలకరిస్తేనట ప్రైజ్ లార్డ్ సార్ బాగున్నారా అన్నాం అనుకోండి, ఆ రక్తం మరిగిపోద్దట, నెత్తి మీద కొంపటినట్టు ఉంటుందట, లేదంటే కింద కొంపటి మీద కూర్చున్నట్టు ఉంటుందట. ఎందుకని నమస్తే సార్ బాగున్నారా అంటే అయ్యో నన్ను పలకరించడం నాతో మాట్లాడాలనుకున్నాను, నన్నేటి ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడు అనుకుంటాడట. సార్ బాగున్నారా, మేడం గారు బాగున్నారు, పిల్లలు ఎలా ఉన్నారండి అంటే రక్తం మరిగిపోద్దట. ఎందుకో తెలుసండి, గొయ్య దోతోను అనగా అర్థం ఏంటి? గొయ్య. మూడవది విందు కాలము. ఇప్పుడు శత్రువులందరికీ తీసుకెళ్ళి ఏం చేశాడు? సిరియా శత్రువులకి భోజనం పెట్టించాడు ఎలీషా దైవజనుడు. మీరేం చేయాలి తెలుసా? పట్టుదల కలిగి ఉంటాను, ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటాను. మీకు గొయ్యలు తీసేవారు ఉన్నారు, ఓకే మంచిదే, తీయనివ్వండి. వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? మీ ప్రేమను పరిచయం చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారి మనోనేత్రాలు తెరవబడే దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా వారితో దేవుడు మాట్లాడతాం. ప్రార్థన చేసుకున్నాను. అందరికి కళ్ళు మూసుకున్నట్లయితే లేచి నిలబడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా జీవాధిపతి తండ్రి నీకే